సూర్యాపేట జిల్లాలో రాజకీయ కక్షలు బగ్గుమన్నాయి. అక్కడ మరి ప్రత్యర్థులు ఎవరు? కావాలనే మధుని మట్టు పెట్టారా? గతంలో మధు ఒక హత్య కేసులో, అప్పుడున్న సర్పంచ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు. మధు మాజీ సర్పంచ్గా కూడా పనిచేస్తాడు. సో మొత్తం మీద మధుకి రాజకీయ కక్ష వల్లే మధుని మట్టు పెట్టారా? ఒక్కసారి ఆ ఫ్యామిలీ ఎంతగా బాధపడుతుందో వాళ్ళ ఆర్తనాదాలు వినే ప్రయత్నం చేద్దాం. గంటలకి ఫోన్ చేసిండు, ఏడున్నావు మధు అంటే, బావా నేను క్యాంప్ ఆఫీసులో ఉన్న బావా అని చెప్పిండట. రామధు అని అంటే వస్తున్న బావా అని అన్నాడంట. మళ్ళా ఫోన్ చేస్తే ఇక ఎత్తట్లేడు, ఇక వస్తాడేమో అనుకున్నాము. పంచాయతీలో ఉంటే ఎవరు ఫోన్లు ఎత్తాడు, ఫోన్ సైలెంట్ లో పెడతాడు, ఇక అసలుకే ఎత్తట్లేడు. మాయా నా బంగారము, నా బండెత్తు, నా బండెత్తు, కళ్ళ వస్తుంది అనుకోనా, నా బండెత్తు, నాకు ఇష్టమైన బండెత్తు, నా ప్రేమ గల బండెత్తు, పుట్టిన తిట్టిన నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. నాకు చిన్న చిన్న పిల్లలు, ఆయన బండెత్తు, నా ప్రేమ గల బండెత్తు, పుట్టిన తిట్టిన నా బండెత్తు ఎమ్మటే ఉంటాను. నాకు చిన్న చిన్న పిల్లలు, నా బిడ్డలేదే తండ్రిలేదే ఉండరు. అయ్యో దేవుని గడ్డ నాయమయ్యో, నా భర్త ప్రాణం ఎంత తల్లడించిందో, నా బంగారము.